నెత్తికైతే మసాజ్ ఆయిల్ పెట్టుకుంటాను అన్నమాట. కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అంటే మసాజ్ ఆయిల్ ఇట్లా స్ప్రే కొట్టుకొని ఇట్లా కొద్దిగా మసాజ్ చేసుకుంటే స్ప్రే కొట్టుకున్న ఫస్టే ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసిన ఉంటుంది. హెయిర్ అనేది బాగుంటుంది అన్నమాట. అంతా చెప్పేసి మనం తలస్నానం చేసినాక కొట్టుకోవాలి. ఇంకా ఇట్లా సున్నితంగా మసాజ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట హెయిర్ అయితే. ఆయిల్ పెట్టినట్టు ఏమి ఉండదు. మనం ఇది పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇది పెట్టి కొంచెం మసాజ్ చేసేసి తర్వాత చిక్కులు తీసి జుట్టేసుకోవడమే. ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. చాలాసేపు అవుతుంది నేను చేయబట్టి. ఇట్లా ముందు నుంచి వెనుక ఇప్పుడైతే చిక్కులు తీసేసుకొని జుట్టు వేసుకుందాం. చిక్కులు తీసేసుకొని ఇంకా జుట్టు వేసుకోవడమే. సిల్కీగా ఉంటాయి అన్నమాట హెయిర్. మధ్యలో హెయిర్ ఫాల్ అయితే మస్తు అవుతుంది నాకు. ఒక ఇట్లా దుస్సంగానే వస్తాయి చూడండి, ఇక బీభత్సంగా వస్తాయి. మధ్యలో మస్తు హెయిర్ లాస్ అయింది నాకైతే. చూడు చిక్కులు ఎట్లయినా. పట్టుకు అనేవుతానే పట్టుకోవాలి. వచ్చేసినది చూడండి, కొత్తకు వచ్చినాయి ఇంకంతా. ఇవన్నీ ఇంకా వచ్చినాయి కదా. ఎంత లాస్ అయిందంటే అంత. హెయిర్ వేయకుంటే బాగుంటుంది. ఇన్ని కనం ఉండినాయి. ఓన్లీ కాళ్ళు చిక్కులు చూస్తేనే ఇంత కూడా వచ్చినాయి చూడండి. మీకు ఫోన్లో లైట్ అవపడతానే కావచ్చు, చాలా వచ్చినాయి. చూసారా జుట్టు అయితే వేసుకోండి. నిన్న ఈవినింగ్ పిల్లలు వచ్చాక పల్లీలు అయితే ఉడకబెట్టాను అనమాట. పల్లీలు మన పొట్టుతో ఉంటాయి కదా, వీటితోనే ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టేసి ఏం చేశానంటే తర్వాత ఇంకా వాళ్ళకు పొట్టు తీసుకొని వస్తలే అని చెప్పేసి తర్వాత నేను ఏం చేసానంటే ఇంకా అవన్నీ ఓల్చాను అనమాట. అవన్నీ ఓల్చేసి ఒక గిన్నెలు వేసాను. గిన్నెలు వేసాక మనకు ట్రైన్లలో అమ్ముతారు, ఇంకా అట్లా చేయి మమ్మ అని చెప్పేసి అన్నదనమాట స్వీట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడే వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెష్అప్కి అయితే. పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలన్నమాట. అండ్ వచ్చేసి వాటర్ అయితే వేసాను. అవైతే ఫిలప్ అయితే వాటర్ అయితే అంతలోపు అయితే ఇంకా అటుపక్క రైస్ పెట్టేసిన. అండ్ ఇటైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేను పోసుకొని పిల్లలకి వాటర్ పెట్టేయాలి. ఫస్ట్ ఇల్లు అయితే చిమ్మేస్తాను. ఇల్లు చిమ్మేసాక తర్వాత మాప్ పెట్టేసుకొని తర్వాత ఇంకా పిల్లల్ని కూడా వాటర్ పెట్టేసి పిల్లల్ని కూడా రెడీ చేస్తే పని అయితే అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు చేసే పని అయితే ఇల్లు చిమ్మేయాలి. బయట అయితే చిమ్మేసాను, ఇంక ఇల్లు చిమ్మేయాలన్నమాట. బయట మొత్తం చిమ్మేసాను. ఇల్లు ఒకటి పెండింగ్ ఉంది, ఇంకా అది కూడా చిమ్మేస్తే పని అయితే అయిపోతుంది. మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ టిక్లీ పోయింది కదా,
ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే పిల్లలు అయిపోయాక మళ్ళీ వీడియో కలుస్తాను. ఇంకా పల్లీలు ఎక్కడికి వచ్చి పల్లీలు అయితే ఇంకా అవి ఇప్పుడు పొట్టు తీసేసి అందులో కొద్దిగా అయితే అండ్ ఉప్పు, కొద్దిగా కారం అండ్ కొద్దిగా నిమ్మకాయ వేసి ఇంకా మంచిగా కలిపాను అనమాట. ఇంకా టేస్ట్ బాగున్నాయి. ఇంకా అట్లా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మకాయ రసం ఇంకా పిండేసి మంచిగా కలిపాను అన్నమాట. ఇంకా అవైతే ఇంకా మంచి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అసలు. ఇంకా అందులోకి మన మిక్చర్ అయినా ఇంకా ఏంటి అయినా బురుగులు మన అదే పాలలు అంటారు కదా, పేలలు, అవి ఇంకా వేసుకుంటే ఇంకా చాలా బాగుండు. కొత్తిమీర అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుండు. కాకపోతే ఈ మూడింటికే మస్తు టేస్ట్ వచ్చింది. అవి నాలుగిటికే ఈ 4 ఐటమ్స్ అందులో వేసినందుకే మస్తు టేస్ట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇంకెక్కడైతే తర్వాత అయితే ఇంకా నేనైతే ఇదైతే మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం డట్టిగా వేసి వెళ్ళిపోయారనమాట. అంటే స్కూల్కి పోయేటప్పుడు కాదు, ప్రతిరోజు వాళ్ళు పౌడర్ వేసుకుంటారు కదా, ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనే వేస్తా. ఈవినింగ్ వచ్చాక వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పౌడర్ గిట్ల వేసుకుంటారు కదా, ఇంకా అప్పుడు పోస్తారనమాట. మార్నింగ్ అయితే నేనే నీట్గా సర్దుకొని నీట్గా నేనే పెట్టుకుంటా. ఇంకా 2 డేస్ నుంచి దాన్ని సర్దలే, డ్రెస్సింగ్ టేబుల్ని అస్సలు ముట్టుకోలేదన్నమాట. ఇంకా చిందరవందర ఉందని చెప్పేసి అందులో ఇంకా పౌడరు అండ్ ఏంటో పడేసిళ్ళు ఇంకా అక్కడ. సరే అని చెప్పేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే తుడుచుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇల్లు అయితే అంతా చిమ్మేసుకొని ఇంకా నీట్గా అయితే పెట్టేసి అండ్ ఈరోజు గురువారం కదా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నీట్గా సర్దుతూ ఉన్నాను. దాన్ని అయితే ఎక్కువ పౌడరే పడుతుందండి. పౌడర్ ఏం చేస్తారంటే పౌడర్తో ఆట ఆడతారనమాట పిల్లలు. చేతిలో పోసుకొని పౌడర్ డబ్బు ఉంటుంది మాకు సపరేట్గా మెత్తతో పాటు. అట్లా వేసుకోరు, అట్లా వేసుకుంటారు ఫస్ట్. అట్లా వేసుకున్న తర్వాత చేతిలో పోసుకుంటారు. మా ఇంట్లో ఎక్కువ పౌడర్తో ఆట ఆడతారనమాట. ఆట ఆడతారు. మా టోనీ అయినా స్వీట్ అయినా పౌడర్తో ఎక్కువ ఆట ఆడతారనమాట. చేతిలో పోసుకుంటారు. అది ఇట్లా క్లాప్స్ కొట్టంగానే పైకి ఎగిరిపోతుంది కదా, మన స్లో లెక్క పొగ లెక్క. ఇంకా అది ఇట్లా చేతిలో పోసుకొని క్లాప్స్ కొట్టంగానే పైకి ఎగిరిపోతుంది. అదంతా వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పడుతుంది అండి. ఎక్కడో పడది, కింద పడుతుంది. అట్లా అని మొత్తం ఇంకా దాంతో ఆడుతూ ఉంటారు. ఇంకా అద్దం మీద పడిందని చెప్పేసి అద్దం మీద దాని కింద డ్రెస్సింగ్ టేబుల్ కాడ మొత్తము ఇంకా తుడిచేసుకున్నాను అనమాట. తుడిచేసుకొని ఇంకా అదైతే టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసేసాను. ఇంకా హాల్ రూము, బెడ్రూమ్ మొత్తం క్లీనింగ్ చేశాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త పెడతాం, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.